మనిషిని ముందుకు నడిపించే శక్తి ఆశ. మనిషిని లోపల నుంచి కూల్చేసే బరువు నీరస. కానీ బుద్ధుడు చెప్పిన సత్యం ఏమిటంటే, ఈ 2 శత్రువులు కాదు. వాటికి మనం ఎలా అతుక్కుంటామో అదే అసలైన సమస్య. ఒక యువకుడు ఒకరోజు గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చేవాడు. అతని కళ్ళల్లో వెలుగు ఉండేది. ఆ వెలుగు పేరు ఆశ. అతడు చెప్పేవాడు, గురువుగారు, నేను గొప్పవాడినవుతాను. నా జీవితం మారుతుంది. నాకు అన్నీ దొరుకుతాయి. బుద్ధుడు నవ్వేవాడు. ఏమీ చెప్పేవాడు కాదు. రోజులు గడిచాయి. నిరాశ వచ్చిన రోజు. కొన్ని నెలల తర్వాత అదే యువకుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి కళ్ళల్లో వెలుగు లేదు. ముఖంలో భారం ఉంది. నడకలో అలసట ఉంది. అతడు నిశ్శబ్దంగా అన్నాడు, గురువుగారు, నేను ప్రయత్నించాను. కానీ ఫలితం రాలేదు. నాకు జీవితం మీద నమ్మకం పోయింది. బుద్ధుని ప్రశ్న. బుద్ధుడు మెల్లగా అన్నాడు, నీవు ఆశలో ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉండేది? యువకుడు, తేలిగ్గా, ఉత్సాహంగా, మరి నీరసలో అని అడిగాను. బుద్ధుడు భారంగా, చీకటిగా అన్నాడు. యువకుడు అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు, ఆశ నీకు రెక్కలిచ్చింది. నిరాశ నీకు బరువు వేసింది. కానీ రెండింటిని పట్టుకున్నది నీవే. అసలు సత్యం. యువకుడు అయోమయంగా చూశాడు. బుద్ధుడు కొనసాగించాడు, ఆశ ఉంచుకో, కానీ ఆశకి బానిసగా మారకు. ఫలితాన్ని పట్టుకుంటే అదే నీరసవుతుంది. పడవ ఉపన్యాసం. బుద్ధుడు ఒక ఉదాహరణ చెప్పాడు. నది దాటడానికి పడవ అవసరం. కానీ తీరం చేరాక అదే పడవను తలపై మోస్తే అది భారమవుతుంది. అతడు మెల్లగా అన్నాడు, ఆశ పడవ లాంటిది. ప్రయాణానికి ఉపయోగపడుతుంది. కానీ గమ్యం చేరాక దానిని నేర్చుకోవాలి. ఆశ అతుక్కోవడం. బుద్ధుడు చెప్పాడు, ఆశ దారి చూపించే దీపం. అతుక్కోవడం మనసుకు తాళం. నీ పని నీవు చెయ్యి. ఫలితాన్ని ప్రకృతికి వదిలేయి. అదే బుద్ధుని కర్మసూత్రం. నీరస ఎందుకు వస్తుంది? బుద్ధుడు మెల్లిగా అన్నాడు, నీరస ఆశ వల్ల కాదు, ఆశకు అతుక్కోవడం వల్ల. మన అంచనాలు, మన ఊహలు, మన టైం లైన్, జీవితం వాటికి తలవంచాలనుకుంటే అదే నిరాశ. బుద్ధుడు యువకుడిని చూసి అన్నాడు, నిన్ను నడిపించే ఆశ ఉంచు, కానీ నిన్ను కట్టేసే అంచనాలు వదిలేయి. ఆ రోజు యువకుడి ముఖంలో మళ్ళీ వెలుగు వచ్చింది. కానీ ఈసారి అది నిశ్శబ్ద వెలుగు. ఆశను వదలొద్దు, కానీ ఆశకు బానిసగా మారద్దు. నిరాశను భయపడొద్దు, అది ఒక బోధ మాత్రమే. వదిలే కళ నేర్చుకున్నవాడే నిజంగా శాంతంగా జీవిస్తాడు. శ్వాస తీసుకో, ఈ క్షణంలో ఉండు, మిగతా దాన్ని వదిలే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేయండి.